ఉచితాలపై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ చేసినటువంటి వ్యాఖ్యానాలు దేశవ్యాప్తంగా ఇవి. ఫ్రీబీస్ పేద ప్రజలను ప్రభుత్వము ఆ ఆలసత్వానికి అలవాటు చేస్తున్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. సోమరిపోతులను తయారు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఆయన మండిపడ్డటువంటి ఆయన బాధ భావన అంతా కూడా తెలంగాణలో కాకుండా మిగిలినటువంటి రాష్ట్రాలు గనక చూసినట్లయితే బీజేపీ పాలిత ప్రాంతాలు టోటల్ గా చూస్తే 15 రాష్ట్రాల్లో ఉన్నవి. ఈ 15 రాష్ట్రాలలో బీజేపీ అమలు చేయవచ్చు కదా, ఓన్లీ తమిళనాడులో మార్టుకి ఎందుకు చేయవలసి వస్తున్నది అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ రూల్స్లోని రూల్ 23 ని సవాలు చేస్తూ తమిళనాడు విద్యుత్ శక్తి పంపిణీ సంస్థ అనగా తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించింది. ఇది కౌంటర్ ఇక్కడ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ యొక్క పిటిషనర్ తరఫున మాట్లాడుతున్నటువంటి వ్యక్తి పిటిషనర్ ఎవరేశారంటే అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసినటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ మీద విచారణ సందర్భంగా విపరీతమైనటువంటి వ్యాఖ్యానాలు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేశారు. ఒక రాజకీయ నాయకుడు చేయవలసినటువంటి విధానాలనే జస్టిస్ కుర్చీలో ఉండి హోదాలో ఉండి ఆయన చేయడము అంటే ఆయన యొక్క హోదాను ఆయన ఏ రకంగా చేస్తున్నారు అంటే సుప్రీంకోర్టుకు రివ్యూ చేసే పవర్ అయితే ఉంది, జ్యుడిషియల్ రివ్యూ పవర్ అయితే ఉంది. కానీ ఇప్పటి వరకు ఎన్ని రంగాలలో ఎన్ని పిటిషన్లపై ఆయన ఇలాంటి కామెంట్ చేశారో అది అయితే ఉంది. కానీ ఇక్కడ కొత్త నిబంధన ఏమి చెప్తుంది అంటే విద్యుత్ తయారీ మరియు సరఫరాకు ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఈ యొక్క సంస్థలు విద్యుత్ శక్తి సంస్థలు కస్టమర్స్ దగ్గర నుండి అంతే చార్జెస్ వసూలు చేయాలి అనబడేటువంటి నిబంధన. ఇది ఎంత సప్లై చేస్తున్నారో అంత వసూలు చేసుకోవాలి అనగా ఇప్పుడు పడుతున్నటువంటి రేటు కస్టమర్స్ దగ్గర ప్రతి ఇంటికి కరెంటు లేని లోటు ఎవరు కూడా ఉండలేని పరిస్థితికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర పేద ప్రజల దగ్గర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా బీజేపీ ప్రభుత్వాలు అన్నీ కూడా ఉచిత విద్యుత్ గురించి ప్రతి రాష్ట్రంలోనూ మాట్లాడినవి. కాబట్టి ఇప్పుడు జస్టిస్ సూర్యకాంత్ జమిలీ ఎలక్షన్ల కోసమే ఈ యొక్క ప్రయోగమే చేస్తున్నట్టు కనుక బీజేపీ ఎట్లాగో భావిస్తుంది. తమ యొక్క రాష్ట్రాలలో 15 బీజేపీ రాష్ట్రాలలో అమలు చేస్తే చేసుకోవచ్చు. అట్లాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైనటువంటి 6 రాష్ట్రాలలో కూడా చేయవచ్చు. కానీ ఇక్కడ నాన్ బీజేపీ రాష్ట్రాలలోనే ఇలాంటి రూలుపై చర్చ జరగడం అనేది ఇది దేన్ని సూచిస్తుంది అనబడేటువంటి ప్రశ్న ఎటు పడ్డా కూడా పేద ప్రజలకు ఉచితంగా ఇచ్చేటువంటి విద్యుత్ శక్తి మీద కూడా ఈ జస్టిస్ సూర్యకాంత్ దృష్టి ఎందుకు, అయిన ఎవరి పక్షపాతి ఎవరి వైపున ఉంటారు అనబడేటువంటి ప్రశ్నే ఇక్కడ మాకు కూడా వస్తుంది. వందలాది మందికి వచ్చినటువంటి వాళ్ళలో ఒకళ్ళుగా